హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా, చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేసేసరికి. ఈ మధ్య బాగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు వచ్చేసి నా కాలేజ్ లైఫ్ డే లాగ్ ఎలా ఉంటుందని చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే నేనైతే మా బాల్కనీలోకి వస్తాను. ఎంత చల్లగా ఉందో, నైట్ అసలు ఎంత వర్షం పడిందంటే చాలా పెద్ద వర్షం పడింది. అందుకే చల్లగా గాలి అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడైనా సరే ఈవినింగ్ చల్లగా గాలి వస్తున్నా లేదా మార్నింగ్ లేవగానే అయినా సరే అక్కడే కూర్చుంటాను. ఓకే దెన్ ఆల్రెడీ 7:30 అయిపోయింది. 9 కల్లా కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి రెడీ అయ్యి మళ్ళీ వస్తాను. మొత్తానికైతే స్నానం చేసేసాను. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా. సింపుల్గా పాండ్స్ స్కిన్ రాస్తాను. అండ్ ఆల్సో కొంచెం ఎండలు బాగున్నాయి కాబట్టి ఇంకా సన్ స్క్రీన్ రాసేసి మళ్ళీ ఫాస్ట్గా ఇంకేముంది మన సిగ్నేచర్ హెయిర్ స్టైల్ అలా హెయిర్ వేసేసుకొని రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఫాస్ట్గా కాలేజ్కి కొంచెం లేట్ అయిపోయింది. మొత్తానికైతే ఇంకా రెడీ అయిపోయాను. ఇవాళ మా టిఫిన్ కూడా చూపిస్తాను. మా హాస్టల్లో ఏం పెడతారో లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి వడ పెట్టారు. అసలు నాకు ఇష్టం లేని టిఫిన్స్లో కల్లా, కానీ తప్పదు కాబట్టి తినాలి. చేసే దాంట్లో నా ఫేవరెట్ అంటే ఆ పచ్చడి చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి, ఆ పచ్చడి మాత్రం. అండ్ ఇవి వచ్చేసి లంచ్ బాక్స్లోకి కర్రీ, రైస్, పెరుగు అనమాట. ఇవి ఇంకెప్పుడైనా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వెదర్ మాత్రం పొద్దున్నే. ఇప్పుడు కూడా నేను లేట్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా తినేసి బయలుదేరిపోవాలి. ప్రతిసారి తినే ముందు నేనైతే ఇలా దేవుడికి దండం పెట్టుకుంటాను. ఫైనల్గా అయితే ఇంకా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. బయటకు వచ్చేసాను. వెదర్ అయితే బాగానే ఉంది. ఇంకా ఏంటంటే షాక్, నైట్ అంతా చదవకుండా మా ఫ్రెండ్ ఏదో కాలేజ్కి వెళ్ళి 10 మినిట్స్ గ్యాప్లో చదివేస్తుంది. అబ్బో అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. ఫైనల్గా అయితే కాలేజ్లోకి వచ్చేసాము. జస్ట్ 10 మినిట్స్ వాక్ అంతే. ఇంకా ఇదేనమాట మా కాలేజ్ ఎంట్రన్స్ గేట్. లోపల మాత్రం ఈ బుద్ధ స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మంచిగా డెకరేట్ చేస్తారు. అదిగోండి ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. మన ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. మన క్లాసెస్ కూడా అక్కడే ఉన్నాయి. చెప్పాను కదా రాత్రి చాలా అంటే చాలా పెద్ద వర్షం పడిందని చెప్పేసి. దాని దెబ్బకి ఇలా మొత్తం ఆకులన్నీ ఇక్కడ మా ఫ్లోర్లో పడిపోయి ఉన్నాయి. ఇప్పుడైతే నేను ల్యాబ్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మాకు ఇవాళ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. హోగయా ఎగ్జామ్ అయితే మొత్తానికి ఫినిష్ అయిపోయింది. మధ్యాహ్నం 12 కల్లా బయటకు వచ్చేసాము. ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని మంచిగానే రాసాను కాబట్టే నా ఫేస్ అంత హ్యాపీగా ఉంది. లేదంటేనా 2 కళ్ళ నుంచి ఓ గంగ ఓ గోదావరి పారుతూ ఉండేవి. ఇక్కడ ఫీజు కడదాంలే అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాను. ఇంకా ఫీజు కట్టేశాక రూమ్కి త్వరగా వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పేసి ఫ్రెండ్స్తో కూర్చొని అలా మాట్లాడుతూ ఉన్నాము. ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. మధ్యాహ్నం 12 అయినా సరే అసలు ఎండ అనేది లేదు. ఫ్రెండ్స్ అంటేనే డిస్టర్బ్ అంటేనే ఫ్రెండ్స్ కదా. మంచిగా ఇక్కడ లాక్ చేసుకుంటుంటే చూసారా ఎంతలా డిస్టర్బ్ చేస్తుందో జుట్టుతో. నాకు జుట్టు ఎవరైనా పట్టుకుంటే చాలా కోపం వస్తుంది. అంజలి మాత్రం నా జుట్టును అసలు ఒక ఆట ఆడుతుంది. రాత్రి నేను పెట్టే ఖర్చు మా నాన్న చూసినందుకు వీడియోలో మా నాన్న వల్ల కాదు, ఇంక నేను వెయ్యను నీకు డబ్బులు అంటాడు మా నాన్న. సేపు అని ముచ్చట్లు పెట్టుకుంటామని చెప్పేసి పైన ఏదో ఈవెంట్ జరుగుతుంది మా జూనియర్స్ అని చెప్పేసి వెళ్ళాము. ఎవ్వరూ లేదు. ఏంటి ఖాళీగా ఉందనుకుంటున్నారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. మనకు తొందర ఎక్కువ, అందుకే ముందు పోయిన వాళ్ళు ఏమైనా ఖాళీగా ఉంటామా? వీడియో కోసం అని చెప్పి ఏదో కొంచెం తీసుకుందామంటే వాళ్ళు వచ్చి అక్క ఇవి తీసుకుంటారా అవి తీసుకుంటారా అని చెప్పేసి చెల్లెలు అయితే మంచిగా చేశారు అవన్నీ కూడా. కానీ మనం తీసుకొని మనం ఏడబెట్టుకోవాలి మన హాస్టల్లో అని చెప్పేసి వదిలేసి వచ్చాము. నాకు బాగా నచ్చింది. వీళ్ళు మంచిగా క్రియేటివ్గా చేస్తున్నారు అంతా. ఇక నా బొమ్మ ఉంచుతాయి సార్. చూస్తున్నారు కదా మా కాలేజ్ గ్రీనరీ. పర్లేదు, చాలా బాగుంటుంది మా కాలేజ్ గ్రీనరీ మాత్రం. ఎక్కడైంది క్లాసెస్ అన్నీ ఇంత ఖాళీ ఉన్నాయనుకుంటున్నారా? ఎగ్జామ్స్ కదా, మరి ఎవరు ఉంటారు? ఎగ్జామ్ అవగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మేమంటే పని పట్లాగా ఆడే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా క్లాస్ ఖాళీగా ఉంది కదా, చల్లగా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను అని చెప్పేసి క్లాస్లోకి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. లోపు మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంట్లో చేసిన పులిహోర అయితే తెచ్చేసింది. తనకి ఇవ్వకుండా ముందే నేనైతే తినేస్తున్నాను, ఎందుకంటే నన్ను హాస్టల్కి వెళ్ళనీయకుండా అక్కడే కూర్చోబెట్టింది కాబట్టి. పులిహోర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది. అసలు ఎంత మేల్కొందామన్నా కుదరట్లేదు, ఎందుకంటే మనకు ఆనవాయితీ కదా మధ్యాహ్నం తినగానే స్లీప్ వేయటము. ఇదంతా కాదులని చెప్పేసి మధ్యాహ్నం 2ంటికి అయితే నేను నా హాస్టల్కి బయలుదేరాను అనమాట. చీరాగానే అసలు అలా బెడ్ మీద పడుకుంటే ఉందండి బాబు. ఎండలో వచ్చాను కదా, స్వర్గమే. నా రూమ్ ఏమో చాలా చల్లగా ఉంటుంది మధ్యాహ్నం పూట. అండ్ ఇక్కడ ఏంటి మళ్ళీ దిగుతుంది, మళ్ళీ ఏ కాలేజ్కి రెడీ అవుతుంది అనుకుంటున్నారా? కాలేజ్కి కాదు, బయట వాతావరణం చాలా బాగుంది, చల్లగా ఉంది. అలా వాకింగ్కి వెళ్దాము, ఏదన్నా తినడానికి తెచ్చుకుందాం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అంజలి ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సెట్ ఇంకా బయలుదేరిపోదాం. ఇంకా నాకు ఈవినింగ్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ ఇలా వాకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చల్లగా గాలి ఉంటుంది కాబట్టి బాగుంటుంది. వాకింగ్ కానీ వచ్చేసి ఇద్దరం చెరొక పార్సిల్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మళ్ళీ అలానే వాకింగ్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళిపోవాలి.
ఇది మా హాస్టల్ పక్కనే పెట్టిన కొత్త బేకరీ షాపు. నాకు కూడా తెలియదు చూసేంత వరకు. ఇప్పుడు అంటూ వాటిలో కొనాలంటే స్వీట్స్కి డబ్బులు ఉంటే సరిపోవు, దాని లోపల ఏసీకి కూడా డబ్బులు కట్టాలి మనం. అబ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, మళ్ళీ ఇంకో 3 డేస్లో నాకైతే సెమ్ స్టార్ట్ అవబోతుంది. అందుకని చెప్పేసి మేమిద్దరం ఒక మంచి హారర్ మూవీ చూసి ఇంకా మూవీసే చూడకూడదు సెమ్ అయిపోయేదాకా అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాము. అందుకే మంచిగా ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాము అండ్ ఆల్సో మంచి హారర్ మూవీ అయితే పెట్టుకుంటున్నాము ఇద్దరం కలిసి. మొత్తానికైతే నా డేని ఇలా ఎండ్ చేశాను. మంచి మూవీ చూస్తూ ఇష్టమైన ఫుడ్ తింటూ ఎండ్ చేసేసాను. ఓకే దెన్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.